వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి రిటైర్డ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన సోషల్ మీడియా దాంట్లో చెప్పినటువంటి ఒక చిన్న మాట, ఒక ఆర్టికల్ని షేర్ చేస్తూ 2021లో నా పైన శాఖాపరమైనటువంటి విచారణ జరిగింది. విచారణ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంట్స్ చూస్తే అందులో ఫోర్జరీలు సృష్టించి పెట్టిన పత్రాలు పూర్తిగా అబద్ధపు సమాచారం బయటపడ్డాయి. ఈ విషయం విచారణాధికారి అయినటువంటి సిసోడియా దృష్టికి రాతపూర్వకంగా తెచ్చాను. తీసి పడేశారు. అప్పటి చీఫ్ సెక్రటరీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. చెత్తబుట్టలో వేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశాను. నా ఫిర్యాదు పరిగణలోకి తీసుకొని నిందితులకి సమన్లు జారీ చేస్తూ నిన్ననే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిగతా వివరాలు ఈ కవరేజ్లో ఉన్నాయంటూ ఒక ఆర్టికల్ని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తన మీద అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా తీవ్ర నష్టం కలిగించినటువంటి అధికారుల మీద మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సాగిస్తున్న న్యాయ పోరాటం కీలకమైనటువంటి దశకు చేరుకుంది. సో ఈ వ్యవహారంలో పాత్ర పోషించిన అధికారులకి కోటి పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి తప్పుడు పత్రాలు సృష్టించి తనని కేసుల్లో ఇరికించిన వాళ్ళని క్రిమినల్గా శిక్షించాలి అని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. సో ఈ మేరకు దాఖలైనటువంటి ప్రైవేట్ ఫిర్యాదు మీద విచారణ జరిపినటువంటి మంగళగిరి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని అభిప్రాయపడింది. నిందితుల పాత్ర మీద విచారణ అవసరం అని పేర్కొంటూ మాజీ డీజీపీ వీళ్లతో సహా 10 మంది ఉన్నతాధికారులకి సమన్లు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకి దారితీసింది. తనని రాజకీయంగా పరిపాలనాపరంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో 2018లోనే ఈ కుట్ర ప్రారంభమైందని ఏబి వెంకటేశ్వరరావు తన పిటిషన్లో ఆరోపణ చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే కొందరు ఉన్నతాధికారులు ఒకళ్ళతో ఒకళ్ళు కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనపై చర్యలకి అనుకూలంగా ఉండేలా నకిలీ పత్రాలు, కల్పిత నివేదికలు కూడా తయారు చేశారంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అక్కడికైంది. ఈ చర్యలన్నీ అధికారిక విధుల పరిధిలో కాకుండా వ్యక్తిగత హోదాలోనే జరిగాయి. అందువల్లనే వారిపై క్రిమినల్ విచారణ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అని ఏబీవీ తరఫు న్యాయవాది కూడా కోర్టులో వాదించారు. సో ఈ వాదోపవాదాలన్నీ పరిశీలించినటువంటి న్యాయస్థానం సమర్పించినటువంటి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా విచారణకి తగినవే అని భావించి కేసుని అధికారికంగా స్వీకరించింది. సో ఇందులో సమన్లు అందుకున్నటువంటి కీలక అధికారులు మంగళగిరి కోర్టు పంపించినటువంటి వాళ్ళ జాబితా గత ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసినటువంటి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్పి ఠాకూర్, సిఐడి ప్రస్తుత విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్, మాజీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్ పాల్, ఏసీబీ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏసీబీ మాజీ అదనపు ఎస్పీ ఏ సాయికృష్ణ, ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, డీజీపీ కార్యాలయం మాజీ సిఏఓ సి గోవిందరాజన్, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ పూడి శ్రీహరి. ఈ పేర్లన్నిటికీ ఇంకొక కేసు కూడా దీంట్లో ఉంటుంది దాదాపుగా, ఎక్సెప్ట్ ఒక ఇద్దరిని పక్కన పెడితే మిగతా అన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో. ఈ గోవిందరాజన్ ఉన్నారు లేదు తెలియదు, పక్కన పెడితే పూడి శ్రీహరి కానీ, లేదు మాజీ ఐజీ కొల్లి రఘురామరెడ్డి, తర్వాత సాయి కృష్ణ, ఏసీబీ మాజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత ఆర్ విజయ్ పాల్, అలాగే సునీల్ కుమార్ పివి, వీళ్ళందరూ ఆ కేసుల్లో కూడా ఉన్నారు. అదే కాదు, ఇంకా వేరే కేసుల్లో కూడా ఉన్నారు వాటిల్లో కూడా. సో ఓవరాల్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా విధానపరంగా పనిచేయడం మానేసి, వ్యవస్థీకృతంగా పనిచేయడం మానేసి వ్యక్తిగతంగా దీంట్లో పనిచేశారు అనేదే ఈయన ఇందులో పెట్టినటువంటి ఆరోపణ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, కొందరు అధికారులు ప్రభుత్వ విమర్శకుల మీద వ్యవస్థలను ఉపయోగించి వేధింపులకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు అదే వ్యవహారాల మీద న్యాయస్థానాల ముందు విచారణకి వెళ్ళి తీరాల్సినటువంటి అగత్యం పట్టింది వాళ్ళకి. ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసినటువంటి ఈ కేసు కేవలం వ్యక్తిగత పరువు నష్టం లేదా అధికార దుర్వినియోగ అంశానికి మాత్రమే పరిమితం కాకుండా గత ప్రభుత్వ హయాంలో పరిపాలనా వ్యవస్థని రాజకీయ స్వీయ ప్రయోజనాలకి వాడుకున్నారు అనే ఆరోపణల మీద కూడా కీలక పరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. కోర్టు విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు రాష్ట్ర రాజకీయ పరిపాలనా వర్గాల్లో మరింత సంచలనానికి దారితీసేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఆఖరిగా ఐపీఎస్, ఐఏఎస్. సరే, ఇక్కడ ఐపీఎస్ గురించి వచ్చింది కాబట్టి ఐపీఎస్ గురించి మాట్లాడుకుందాం మనం.
దాదాపుగా ఒక 5-6 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతారు. అందులో వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసేది మహా అయితే 200 మందిని. ఈచ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అంటే ఐఏఎస్‌లను కావచ్చు, ఐపీఎస్‌లను కావచ్చు. అలాగా బ్యాచ్‌కి ఒక 200 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆన్ యావరేజ్ సెలెక్ట్ అవుతారు. చాలా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఊరికే వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఆ లక్ రావడం అనేది చాలా కష్టం. నేను కూడా చూసాను చాలామంది స్నేహితులు 5 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. 5 సార్లు అపియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరికీ రాలేదు. ఇంకా ఎక్కడో ఏదో మిస్ అయింది అనేది. కానీ వీళ్ళందరికీ కూడా అదృష్టంతో పాటు వాళ్ళ వాళ్ళ తెలివితేటలకు అదృష్టం కూడా కలిసొచ్చి ట్రైనింగ్ అయ్యి సర్దార్ పటేల్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యి ఛార్జ్ తీసుకుని వచ్చి పోలీసులుగా ఇక్కడ పనిచేయాలి. అప్పటి వరకు బాగానే ఉన్నారు. బట్ ఎక్కడ మొదలైందో తెలియదు కానీ వీళ్ళలో కూడా ఒక పురుగు ప్రవేశించింది. అది ఏ రకమైనటువంటి పురుగు అయినా సరే ప్రవేశించి ఈరోజు ఏమైంది, కట్టకట్టాల పాలయ్యేదాకా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే మనం చూసాం జత్వానీ కేసు. స్టిల్ దాని మీద ఇప్పుడు అప్డేట్ లేదనుకోండి. గతంలో చాలా గట్టిగా బలంగా మాట్లాడడం ఏం జరిగింది అనేటువంటిది. వాళ్ళందరూ ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నారు. విశాల్ గున్ని కావచ్చు, కాంతి రాణా టాటా కావచ్చు, ఇలా చాలామంది. అందులో మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు, లేదంటే కొల్లు రఘురామరెడ్డి, ఇలాగ ఎన్నో కేసులకు సంబంధించి వీళ్ళని వ్యవస్థీకృతంగా రాజకీయ కారణాలకే వాడుకున్నారు తప్ప పరిపాలన విధానానికి కాదు. సో రేపన్న రోజు ఖచ్చితంగా అందులోని వీళ్ళందరూ కలిసి అక్రమ కేసు బనాయించింది ఎవరి మీద? సాటి ఐపీఎస్ ఆఫీసర్ మీద, రాష్ట్రపతి పథక గ్రహీత మీద. మరి అన్నీ జరిగితే ఆధారాలు చూపించాలి కదా. ఎక్కడ ఆధారాలు లేవు. ఫోర్జరీ చేశారు. తర్వాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్స్. అసలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా ఏబి వెంకటేశ్వరరావు ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పెగసాస్ సాఫ్ట్వేర్ కొనేశారు ఇది అని. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అదిగో ఏపీలో అక్కడ పెగసాస్ కొనేశారు అనేటువంటి దాకా వెళ్ళింది. బట్ పెగసాస్ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, నో ఐడియా, ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఏబి వెంకటేశ్వరరావు మీద డైరెక్ట్గా పెట్టేశారు. అప్పట్లో 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నటువంటి ఆ పాలకులే 5 ఏళ్లలో మరి ఎవరిని ఏం చేశారు అనేది కూడా వస్తుంది. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ కోర్టులో నోటీసులు అయితే పంపించింది. రేపటి నుంచి వీళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.